వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై చర్చించాలి అంటూ శాసన మండలిలో వైసీపీ సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్న సమయంలోనే వైసీపీ నుంచే ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ఆమె మా రాజీనామాలు ఆమోదించండి అంటూ ఒక ప్లకార్డు పట్టుకొని చైర్మన్ స్థానం వద్దకు వెళ్ళి మరీ నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఈ ముగ్గురు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి చైర్మన్కి ఇచ్చారు. రాజీనామాలు ఆమోదించండి అని. అసలు అధికారం కోల్పోగానే ఎందుకు వీళ్ళు తమ పదవుల్ని కోల్పోయి మాజీలు అయ్యేందుకు ఈ స్థాయిలో ఆతృత, ఆసక్తి చూపుతున్నారు అన్న దానిపైన కూడా చర్చ నడిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆరోపణ, విమర్శ మరోలా ఉంది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో టచ్లోనికి వెళ్ళారు. ప్రస్తుతం శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి సరైన బలం లేదు. అక్కడ బలం పెంచుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొందరు వైసీపీ ఎమ్మెల్సీలతో ఒప్పందాలు చేసుకొని వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోతే ఆ ప్లేసుల్లో తెలుగుదేశం పార్టీ నుండి తమ సభ్యుల్ని ఎంపిక చేసుకునేందుకు ఎలాగో ఎమ్మెల్యేల బలం సంపూర్ణంగా ఉంది కాబట్టి అసెంబ్లీలో ఆ కోటాలో పూర్తిగా తమ వాళ్ళని నింపుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే కొంతమంది వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్సీలతో తెలుగుదేశం పార్టీ ఒప్పందం చేసుకుంది. ఆ మేరకే కొందరు రాజీనామాలకు సిద్ధమయ్యారు అన్నది వైసీపీ ఆరోపణ. పోతుల సునీత ఈరోజు అయితే ప్లకార్డు ప్రదర్శించినప్పుడు కూడా ఈ చర్చ నడిచింది. అసలు ఎందుకు ఆమె అంత ఆతృత చూపుతున్నారు అని ఆమె మైక్ తీసుకొని కూడా డిమాండ్ చేశారు. మేము నెలలు గడిచిపోతోంది, రాజీనామాలు చేసి వెంటనే ఆమోదించండి అని ఆమె డిమాండ్ చేశారు. సాధారణంగా ఎమ్మెల్సీగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. సరే, ఇప్పుడు పోతుల సునీత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే హఠాత్తుగా ఇంకో ప్రమోషన్ కూడా ఆమెకు వచ్చే అవకాశం లేదు. అయినా సరే ఆమె ఎందుకు ఈ స్థాయిలో ఆతృత చూపుతూ ఉన్నారు అన్నప్పుడు వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ ఇదే. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రలోభాలు ఉన్నాయి వీళ్ళపైన. అందుకే ఉన్న పదవిని వ్యక్తిగత కారణాలు ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ ఒకవేళ సభకు రాకుండా అయినా ఉండవచ్చు. ఎమ్మెల్సీ పదవి అనేది అదేం భారం కాదు. అయినప్పటికీ దాన్ని వదిలించుకోవాలని ఈ స్థాయిలో ఆతృత పడుతూ ఉన్నారంటే దీని వెనుక ఏదో హెడెన్ ఎజెండా ఉంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. పోతుల సునీత మాత్రం నేను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశాను కాబట్టి తక్షణం దీన్ని ఆమోదించండి అని చైర్మన్ రెడ్డి కోరారు. చైర్మన్ కూడా మీవి పరిశీలనలో ఉన్నాయి అంటూ ఆయన దాటవేశారు. పరిశీలన చేస్తున్నామని. అయితే తెలుగుదేశం పార్టీ వాదన కూడా ఉంది, ఇంకోలా ఉంది. శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే, సభ్యుడే, చైర్మన్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఆ పార్టీలకు అతీతంగా చూడాల్సి ఉంటుంది. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలా రాజీనామాలు చేసిన వాళ్ళని ఆమోదించకుండా ఆయన పైన ఒత్తిడి చేస్తూ ఉన్నారన్నది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆరోపణ ఉంది. ఇలా రాజీనామాలు చేసిన వారు ఆమోదిస్తూ వెళ్తే మరికొంతమంది కూడా తెలుగుదేశం పార్టీలోనికి టచ్లోనికి వెళ్ళి వాళ్ళు కూడా ఇలా రాజీనామాలు చేసి అధికార పార్టీకి సాయపడేలా, అధికార పార్టీ బలం సభలో పెరిగేలా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాజీనామాల్ని ఆమోదించకుండా చైర్మన్ పైన జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అందుకే ఆయన నెలల తరబడి ఆమోదించకుండా అలాగే ఉంచారు అన్నది తెలుగుదేశం పార్టీ వాదన. దీంట్లో ఏది న్యాయం, ఏది అన్యాయం అని చూస్తే పోతుల సునీత కావచ్చు, కర్రి పద్మశ్రీ కావచ్చు, బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పాపం ఏరుకోరి మరి వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇచ్చారు. అధికారం కోల్పోయిన వెంటనే ఏ పెద్ద నేరము జరగలేదు, ఘోరం జరగలేదు. వీళ్ళు వెంటనే రాజీనామా చేసేసి మా రాజీనామాలు ఆమోదించండి అని ఒత్తిడి చేస్తూ ఉన్నారంటే వీళ్ళు పరోక్షంగా వీళ్ళు చేసే చర్యలన్నీ పరోక్షంగా సభలో తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచేందుకే తోడ్పాటునిస్తూ ఉన్నట్టుగా ఉంది. కానీ తమను ఎమ్మెల్సీ చేసిన పార్టీ రుణం తీర్చుకునేందుకు, ఆ పార్టీకి కట్టుబడి ఉండేందుకు మాత్రం వీళ్ళు ఆసక్తిగా లేరు అన్నదైతే చూసే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది.